చంద్రబాబు గారు గత 3 సార్లు సీఎంగా ఉన్నా కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా పెట్టకుండా వైద్యం పూర్తిగా ఆయన ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేయించినప్పుడు, అదేవిధంగా విద్య విషయంలో కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య విషయంలో అయితేనేమి, వైద్యంలో ప్రతి హాస్పిటల్ ఆధునీకరణ మళ్ళీ చేసి డాక్టర్లు ప్రతి హాస్పిటల్లో పూర్తిగా ఉండే విధంగా రిక్రూట్మెంట్ చేసి వైద్యం విద్య ప్రజలందరికీ అవసరం, పేద ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ ఉన్నాయి 25 జిల్లాల్లో పార్లమెంట్కి ఒకటి తీసుకుంటూ వచ్చినప్పటికీ ఆల్రెడీ ఉన్న 8 జిల్లాల్లో కాకుండా 17 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక్కొక్కటి తీసుకుని వస్తే ఆ ప్రాంతంలో పేద ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయం, పేద ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ పెట్టినప్పుడు ప్రతి ఊర్లో కూడా సుమారు 250 కోట్ల రూపాయలు వర్త్ అయ్యే భూమిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టి 5 కాలేజీలను ఆల్రెడీ ప్రభుత్వ తరఫున ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ 7 కాలేజీలు, ఇప్పుడు మళ్ళీ 5 కాలేజీలు పెట్టే విధంగా చర్యలు చేపట్టి ఈ సంవత్సరంలోనే పెట్టే విధంగా గవర్నమెంట్ వచ్చింది జరిగే విధంగా చర్యలు చేపట్టినారు. అయితే ఇదంతా కూడా ప్రైవేటీకరణ చేపించి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ భూమి కూడా రూపాయి కంటే రూపాయి కూడా కాకుండా 99 పైసలు, రూపాయి ఇస్తే కూడా కష్టమని నామూసి 99 పైసలకి ఇచ్చేదని చర్యలు చేపట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం, చంద్రబాబు పెత్తందారుల కోసమే ఉంటారనేది పూర్తిగా నిదర్శనం భావిస్తుంది. ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు ఇది మెడికల్ కాలేజ్ ఒక్క విషయమే కాదు, ప్రభుత్వం చేపట్టే ఈ ప్రైవేటీకరణ లాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై అందరి చేత గవర్నర్ గారికి ప్రత్యక్షంగా వారి చేత వివరాలతో వినతిపత్రం అందించి చేపట్టాలనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి పోయి చాలా పెద్ద ఎత్తున ఈ 45 రోజుల్లోనే 1 కోటి సంతకాలకు పైగా సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువగా, అంటే అనుకున్నది 60,000 అనుకుంటా వస్తే ఒక టార్గెట్, మీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇంటింటికి పోయి టార్గెట్ను మించి ప్రజల మద్దతు సంపాదించి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రజల తరఫున మేమందరం విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజల మనోభావాలకు అర్థం పలికే విధంగా మీరు ఇప్పుడైనా సరే ఈ ప్రైవేటుగా నిలుపుదల చేసి ఇది ప్రజలకు అందుబాటులో విధంగా ప్రభుత్వమే ఈ కాలేజీలను నిర్వర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని మనం చేసుకుంటాం.